ఎక్కడో పెట్టుకోమండి. బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో చోట తోసుకోమని చెప్పండి. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబుని గుడివాళ్ళు పట్టించుకున్నాడు దొంగ 420 గడు అని తెలియదు. మా గుడివాళ్ళు మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1 లక్షకు వచ్చారా? అదే మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1 లక్షకు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1 లక్ష మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళి లెక్కేటాడు మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట. వేసి 5,000 కుర్చీలు వేసి 1 లక్ష మంది వస్తారు. 5,000 కుర్చీలు 1 లక్ష మంది కూర్చుంటారు. అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతాడు ఏంటి? ఇవన్నీ సొల్లు కాబుర్లు. 5,000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడేటప్పుడు 3,000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన పృథ్వీకి వస్తాయంటే ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు గాడిని నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు, సొల్లు పురాణం ఇవన్నీ ఈయన మా వాళ్ళకి చెవుల్లోంచి రక్తం గారింది. చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు.